WHO declares Kenya free of sleeping sickness a major public health victory. So recently World Health Organization, established in 1948 April 7th. Headquarters వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్. సో WHO రీసెంట్గా డిక్లేర్ చేసిన స్టేట్మెంట్ ఏంటి? WHO డిక్లేర్స్ కెన్యా ఫ్రీ ఆఫ్ స్లీపింగ్ సిక్నెస్. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైనా డిసీజెస్ గురించి మనకి ఏంటంటే అలర్ట్ కానీ ఇలాంటి స్టేట్మెంట్ కానీ ఇచ్చినప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అది మనకు చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా ఇప్పుడు WHO ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? స్లీపింగ్ సిక్నెస్. సో సక్సెస్ఫుల్లీ కెన్యా ఎలిమినేటెడ్ స్లీపింగ్ సిక్నెస్. సో లెట్ us discuss in detail. So the World Health Organization has officially certified Kenya free of human African trypanosomiasis. సో స్లీపింగ్ సిక్నెస్ అని సింపుల్గా అంటున్నాం. టెక్నికల్ టర్మ్ వచ్చేసి హ్యూమన్ ఆఫ్రికన్ ట్రిపనోసోమియాసిస్, దట్ ఈస్ HAT, కామన్లీ నోన్ యాజ్ స్లీపింగ్ సిక్నెస్. సో WHO ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? కెన్యా ఈజ్ ఫ్రీ ఫ్రమ్ స్లీపింగ్ సిక్నెస్, దట్ ఈస్ హ్యూమన్ ఆఫ్రికన్ ట్రిపనోసోమియాసిస్. నెక్స్ట్, యాజ్ ఎ పబ్లిక్ హెల్త్ ఛాలెంజ్, దిస్ మైల్స్టోన్ మేక్స్ కెన్యా ద 10th country to achieve elimination status. So it is the 10th African country to achieve the status, marking a significant victory in the fight against neglected tropical diseases, that is NTD. So human African trypanosomiasis is a parasitic disease. సో ఏదన్నా డిసీజ్ న్యూస్లో ఉన్నప్పుడు అది వైరలా, బ్యాక్టీరియలా, ప్రోటోజోవా, ఫంగల్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేసి ఏంటంటే పారాసైటిక్ డిసీజ్ కాస్డ్ బై ప్రోటోజోవా. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటి అంటే స్లీపింగ్ సిక్నెస్ కాస్డ్ బై ప్రోటోజోవా. సో ఇట్ ఈస్ అ ప్రోటోజోవల్ డిసీజ్.